पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। किम् अभवत्? नमस्कारः महोदय। सर्वे जनाः विना वीडियो वार्तालापं कुर्वन्ति। किमपि कार्यमध्ये सन्ति वा जनाः? नमस्कारः महोदय। नमस्कारः महोदय। नमस्कारः 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 महोदय। नमस्काराः महोदय, अद्य स्त्री समस्या अस्ति, अतः वीडियो संपूर्णं न करोमि महोदय, कृपया क्षम्यताम्। अहं प्रार्थयामि। सेविका वदतु महोदय। सेविका समस्या वा? न महोदय, पीरियड् समस्या अस्ति। क्षम्यतां क्षम्यतां क्षम्यतां। ऋतु समस्या नास्ति, एतत् उत्तमविषयमस्ति। ऋतु समस्या अस्ति महोदय, अतः वीडियो न करोमि, कृपया मां क्षम्यताम्। किन्तु अवकाशम् अस्ति चेत् वाक्यं वदतु इति मां पृच्छतु महोदय। वीडियो न करोतु कारणेन मां त्यजतु महोदय, मां मा त्यजतु। श्रूयते वा महोदय? श्रूयते। अस्तु, चिन्ता नास्ति। श्रूयते अस्तु। अहं विश्रान्तिं स्वीकरोमि महोदय, अतः अधिकसमयं न उपविशामि महोदय। चिन्ता नास्ति। अत्र कोऽपि सम्भाषणं न करोमि महोदय। न कुर्वन्ति मम ఎవరు కూడా కోపి సంభాషణం न करोमि। न करोति। అత్ర ఇక్కడ ఉన్న జనాభా అందరూ కూడాను ఇప్పుడు వీళ్ళు నేను పొద్దున్న వచ్చేసరికల్లా శాంతి మహోదయ, సుజాత మహోదయ ఏదో అమెరికా గురించి తెలుగులో మాట్లాడుకుంటున్నారు. అదే సంస్కృతంలో మాట్లాడుకోవచ్చును, మాట్లాడుకుంటే అభ్యాసం అవుతుంటే నేను ఏ రకంగానో అనుకోను. అలాగే చాలా చాలా విషయాలు ఉంటాయి మాట్లాడుకోవాల్సినవి. మరి అందరూ ఏంటో అలా ఉండిపోయారు అంతే మౌనంగా. నేను అడగవలసినవన్నీ అందరినీ అడిగేశాను, ఇంక నాకు అడగడానికి ఏం లేవు. కానీ మిగతా మీ అందరికీ ఉంటాయి కదా. ఎవరో మాట్లాడడం మొదలు పెట్టారు, అదేంటది సమాపన సమారోహే కిం కుర్మః ఇది.
अग्रे चर्चां कुर्वन्तु। नो चेत् बाहुबली चलनचित्रं कथमस्ति, नो चेत् किमपि नूतन बलगं चलनचित्रं कथमस्ति। करपत्रं दृष्ट्वा दोषाः सन्ति महोदय, दोषाः वदन्ति अत्र जनाः। न अवगतम्। न अवगतं भवती किम् उक्तवती? करपत्रं दृष्ट्वा सम्भाषणशिबिरे जनाः दोषाः वदन्ति महोदय। अतः भवत्याः अहं वदामि महोदय। करपत्रे दोषाः सन्ति वा? न महोदय, भाषणे दोषाः, अत्र जनाः करपत्रं दृष्ट्वा भाषणे దోషం వదంతి. అందరూ కరపత్రం చూసి కూడా भाषणे दोषाः सन्ति वा? करपत्रे दोषाः सन्ति वा? न अवगतम्। भाषणे दोषाः सन्ति चेत् चिन्ता नास्ति, भवेत्। सम्भाषणसमये दोषाः सन्ति चेत् चिन्ता नास्ति। మాట్లాడేటప్పుడు దోషాలు వస్తే వస్తాయి, నాకు వస్తాయి దోషాలు, మీకే ఏంటి? అందరికీ వస్తాయి దోషాలు. పెద్ద పెద్ద పండితులకు కూడా దోషాలు వస్తాయి, అది తప్పు కాదు. చూసి కూడా కరపత్రం చూసి కూడా పర్వాలేదా? పర్వాలేదు, పర్వాలేదు, ఆహా. పర్వాలేదు. ఎందుకు అట్లా అంటానంటే పర్వాలేదని, కనీసం ఒక్కసారి చూస్తే గనక వాళ్ళకి తెలుస్తుంది. అదే అనుకున్నారు, మాట్లాడారు, మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. కనీసం నోరిప్పితే ఏమవుతుందంటే అభ్యాసం అవుతుంది. నోరే ఇప్పకుండా కూర్చుండిపోతే అభ్యాసం కూడా అవ్వదు కదా. చిన్నపిల్లవాడు ఉన్నాడు, చిన్నపిల్లవాడు మాట్లాడతాడు, తప్పులు మాట్లాడతాడు, మాట్లాడినాయి పర్వాలేదు. అది నేనంటున్నది. నాకైతే ఏమీ అభ్యంతరం లేదు. ఎందుకు అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా తప్పులు మాట్లాడతారు. పెద్ద పెద్ద వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు కాదు, మహాపండితులు కూడా తప్పు మాట్లాడతారు. ఎందుకంటే అది మాట, అది ఇప్పటికి మన మస్తిష్కంలో ఉన్నటువంటి ఆలోచనలు నోటి దగ్గరికి రావాలి, రాకపోవచ్చును, పర్వాలేదు, కానీ మాట్లాడాలంటున్నాను. అది నేను అది ఇప్పుడు పర శ్వః అనబోయి పరహ్యః అన్నది శిరీష మహోదయే, కానీ నేను అర్థం ఏం పర్వాలేదు, పర్వాలేదు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుతూ కూడాను అరే మొన్నండి అని అనేసేసి మళ్ళీ సరి చేసుకుని కాదండి రేపండి, అందులో తప్పేం లేదు. అర్థం కాకపోతే ఇప్పుడు నేను అడిగినట్టుగా నువ్వు అడగొచ్చును. అడగమంటారు అప్పుడు? అదే కదా, కాదు సంస్కృతంలోనే అడుగు నువ్వు. ఝాన్సీ మహోదయే వయం కిండర్ గార్డెన్. సత్యం శిరీషా మహోదయ, భవతీ ఏవ నాస్తి, అహమపి కిండర్ గార్డెన్. సంస్కృతంతో మహాసముద్రం అస్తి. కించిత్ ప్రయత్నం కరోమి మహోదయ. సంతోషం. కింటూ మహోదయస్య అర్థం చేసుకున్నట్లు నేను అర్థం చేసుకోలేక అలా అడుగుతున్నాను అంతే. మహోదయ తప్పైనా కానీ ఇది దోషం అని తెలుసుకొని మీరు అడిగిన భావాన్ని తెలుసుకోగలుగుతారు, కానీ అంత శక్తి అంత జ్ఞానం లేదు. కాబట్టి నేను ఏంటంటే సరిగా విన్నానా లేదని చూసి. అస్తు అస్తు, చింతా నాస్తి. అస్తు మహోదయ, అహం పరీక్షార్థం ధనం ఆన్లైన్ ప్రేషయతే. ప్రేషయితవతి వా? ప్రేషయిష్యతి వా? ప్రేషయిష్యామి వా? భవిష్యత్ కాలం వా, భూతకాలం వా, వర్తమాన కాలం వా? ప్రేషయిష్యతి. అస్తు, ప్రేషయిష్యామి. అస్తు, ప్రేషయిష్యంతు. తదనంతరం సూచయంతు. అత్ర స్క్రీన్ షాట్ ప్రేషయంతు వాట్సాప్. మహోదయ వాట్సాప్.
अत्र नमस्कारः बुधवासरे कक्षा भविष्यति, अतः एव प्रेष्यति चेत् अहं समूहे योजयामि। अस्तु। नमस्कारः महोदय। नमस्कारः रमासुन्दरी महोदय। अद्य अहं पूर्णिमातिथिः एव सिङ्गरकोण्ड नृसिंहस्वामी पर्वत परिक्रमण करोमि आचार्य। अस्तु, उत्तमम्। अस्तु। नमस्कारः महोदय। नमस्काराः राघवेन्द्र महोदय, नमस्कारः। मैत्रेयी महोदय, नमस्कारः। नमस्कारः महोदये। महोदय महोदय महोदये इति स्त्रीलिङ्गम्। स्त्रीलिङ्गम्, ओके। महोदय नमस्कारः महोदय। नमस्कारः। नमस्कारः महोदय। विजयकुमारी महोदय, किञ्चित् आलस्यम् अभवत्। 9:30 कक्षायाम् आगच्छन्तु। न आगच्छन्ति। किञ्चित् गृहकार्यं करोमि चेत् आलस्यम् अभवत्। वीडियो आन् कृत्वा पाकं करणीयं महोदये। झान्सी, एवं नास्ति, कृपया दर्शनं ददातु। न महोदय, विश्रान्तिं स्वीकरोतु महोदय। न न न न न न अत्र अन्यजनानां प्रति वदामि, अत्र महोदये वीडियो आन् करोतु इति नास्ति, वदतु दर्शनं ददातु इति। अस्तु महोदय। कोऽपि वदतु महोदय, संस्कृतं श्रोतव्यम् అని मम मनसि। गृहे अधिकसमयं कृत्वा चेत् मम पुत्री अत्र नरसिंहजयन्ती इति महोदये उक्तवती। महोदय, कुत्र नरसिंहजयन्ती, नरसिंहदेवस्य देवालयमस्ति? कोण्ड अद्दंकी समीपे सिङ्गरकोण्ड क्षेत्रः। अद्दंकी समीपे वा? अस्तु। आं महोदय। तत्र स्थितः नरसिंहस्य नाम किम्? अत्र विविध नामानि सन्ति खलु नरसिंहस्य? लक्ष्मी नृसिंहस्वामी, सिङ्गरकोण्ड प्रसन्नाञ्जनेय स्वामी प्रसिद्ध क्षेत्रः। क्षेत्रं क्षेत्रा नास्ति, क्षेत्रा तु कन्नड पदमस्ति। తెలుగులో ఏమంటామో అలాగే అనేయండి, పర్వాలేదు. క్షేత్రం. అన్ని పదాలు కూడా మీకు అనుమానం వస్తే తెలుగులో అన్నట్టుగా అనండి ఆ పదాన్ని, అంతే. అందులో తప్పేం లేదు. తర్వాత తెలుస్తుంది అది ఏంటి అన్నది మీకు. అంటే బహుదా ప్రసిద్ధ అస్తి మహోదయ ఇత్ర
तत्र सिङ्गरकोण्डक्षेत्र बहुधा प्रसिद्धि अस्ति। अस्तु उत्तमम्। अत्र सिङ्गरकोण्ड अद्दङ्की कस्य पट्टणस्य समीपे अस्ति? ओङ्गोळु पट्टणस्य समीपे अस्ति। అంటే రైల్వే మార్గ్ ఒంగోలు సమీపే अस्ति महोदय। बस् मार्गच्चेव पेट चिलकरूरुपेट मार्ग। अस्तु अस्तु। चिलकलूरिपेट मार्गे प्रयाणं करणीयम्। रैलु मार्गं तु ओङ्गोलु। ओङ्गोलु स्थानके ओङ्गोलु स्टेशन् मध्ये अवतरणम्। ఒంగోలు మార్గ్ से ఏమంటారు 35 కిలోమీటర్ प्रयाणं कर्तव्यं। प्रयाणं करोतु। प्रयाणं करोतु। तत्र अद्दङ्की आगच्छति वा? आगच्छति। सिङ्गरायकोण्ड वा? अद्दङ्की आगच्छति। अद्दङ्की समीपे वा सिङ्गरायकोण्ड? सिङ्गरायकोण्ड 3 किलोमीटर दूर आगच्छति। दूरे आगच्छति 3 किलोमीटर। हंसिका नमस्कारः। नमस्कारः महोदय। कथमस्ति? उत्तममस्मि। पाठशाला कथमस्ति? सर्वं कुशलमस्ति महोदय। भवान् कथमस्ति? सम्यक्। संस्कृतं संस्कृतं संस्कृतम्। अस्तु। इदानीं भवती किं कक्षायां पठति? अहम् एकादश कक्षा पूर्णवती महोदय। इदानीं 12 कक्षा पठामि। अनन्तरं किं करिष्यति? IIT परीक्षा लिखितुम् इच्छामि महोदय। तत्र प्रशिक्षणम् अस्ति वा? कोचिङ्ग् अस्ति वा? कलाशालायाम् अस्ति महोदय। अत्युत्तमम्। भवती प्रवेशः लिखितवती वा? न। प्रवेशः लिखितवती महोदय। अनन्तरं न लिखितवती। किमपि नास्ति। अस्तु अस्तु। यदा उन्नतपाठशालायां गच्छति तस्मिन् समये लिखतु। भवती तु अन्यजनान् अपि प्रोत्साहं ददातु। IIT प्रवेशं प्रवेशप्राप्तिः सिद्धिरस्तु। भवन्तः आशीर्वादं महोदय। धन्यवादः। तथास्तु। अत्र तथास्तु अपि अस्ति। महोदय सागर महोदय तथास्तु इति उक्तवान्। धन्यवादः महोदय। तथास्तु। हंसिका मम 10 संभाषणा शिबिर छात्रा आसीत्। करोना समये वा अनन्तरं वा? करोना समये महोदय। करोना समये। तदनन्तरं तु सा प्रवेशपरीक्षा अपि लिखितवती। तदनन्तरम् अत्र प्रवेशं प्राप्तवती। उत्तमविद्यालये हैदराबाद् नगरे प्रवेशं प्राप्तवती। उचितं खलु? तत्र महोदय। तत्र सर्वम् उचितं भवति। तत्र प्रवेशं प्राप्तवती। किन्तु
इदानीम् अपि संस्कृत पठनं करोति, अभ्यासं करोति, भाषणमपि करोति। अस्तु, धन्यवादः। अद्य सुरससुबोधा गीतं गातुं तत्र आगतवती। गृहे किमपि कार्यमस्ति चेदपि अत्र सुरससुबोधा गीतं गातुं तत्र आगतवती। अस्तु, प्रप्रथमम् अहं प्रार्थनां करोमि, अनन्तरं सुरससुबोधा गीतं गायामः। अस्तु, धन्यवादः।